బతుకమ్మ పండుగ వెనకాల నమ్మలేని 2 కథలున్నాయి. మొదటిది 1000 సంవత్సరాలకు పూర్వం చోళరాజులు వేములవాడ పరిపాలిస్తున్న చాళుక్యులను ఓడించి అక్కడే రాజరాజేశ్వర ఆలయం నుంచి బృహత్ లింగం అంటే పెద్ద లింగాన్ని తంజావూరుకు తీసుకెళ్లి అక్కడ బృహదీశ్వర ఆలయం కట్టించారు. వేములవాడ నుంచి శివుడు వెళ్ళిపోయాక అక్కడ పార్వతీదేవి అయిన బృహదమ్మ బాధను తగ్గించడానికి అక్కడ ప్రజలు పూలతో పండుగ చేశారని, అదే బతుకమ్మగా మారిందనేది ఒక కథ. రెండవది ధర్మాంగదుడనే రాజుకు ఎన్నో పూజల తర్వాత కొడుకులు పుడితే వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయేసరికి చివరికి లక్ష్మీదేవి ఆయన కడుపున బిడ్డగా పుడితే మహర్షులు, ప్రజలు అందరూ వచ్చి బతుకు తల్లి బతుకమ్మ అని దీవించారట. అలా బతుకమ్మ మొదలైందనే కథ కూడా ఉంది. కానీ నిజానికి మాత్రం ఎన్నాళ్ళో దాస్యంలో నలుగుతున్న ప్రజలు వాళ్ళ బాధల్ని దేవుడితో ఇలా చెప్పుకుంటారని, వర్షాల వల్ల నిండిపోయిన చెరువుల్లో క్రిమికీటకాలు పెరగడంతో ఇలా ఔషధ గుణాలున్న పూలతో బతుకమ్మని చేసి, ఆ బతుకమ్మని నీళ్ళల్లో వదిలేస్తే నీళ్ళు శుభ్రంగా అవుతాయనే బతుకమ్మని జరుపుకుంటారంట.